పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 30న ప్రత్తిపాటి గార్డెన్స్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో 44వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. మే 29న శిబిరానికి హాజరు కాలేకపోయిన వారు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఫాలో పరీక్షల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అత్యాధునిక కంటి పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందించనున్నందున ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. 29వ తారీఖు అనగా మే నెల 29వ తారీఖున మన గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సార్ యొక్క జన్మదినం సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో ప్రత్తిపాటి గార్డెన్స్ యందు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఆ రోజు చాలా ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చిన కారణంగా చాలామంది ఈ కంటి సమస్యలో ఉన్న ప్రజలందరూ కూడా వెనుతిరిగి వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు సుమారు 1000 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు జరిపినారు. వీరందరికీ కూడా ప్రత్తిపాటి గార్డెన్స్ యందు వారందరికీ కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ శస్త్రచికిత్సలు జరుపుకున్న పేషెంట్స్ అందరూ కూడా చిలకలూరుపేట పట్టణంలో ఉన్న ప్రత్తిపాటి గార్డెన్స్ యందు ఈ నెల 30వ తారీఖున అటెండ్ అయ్యి కంటి అద్దాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైతే మే నెల 29వ తారీఖున ఈ శస్త్రచికిత్సలు చేయించుకోకుండా వెనుదిరిగి వెళ్ళారో వాళ్ళందరూ కూడా చిలకలూరుపేట పట్టణం మరియు రూరల్ మండలాలు 56 గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరొకసారి సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ఆ రోజున ఈ కంటి సమస్యలు ఉన్నవారు క్యాటరాక్ట్ కానీ, ఈ పొరలు కానీ, రెటీనా కానీ, ఒక్కొక్క రెటీనాకి సుమారు 50,000 దాకా ఖర్చు